మరో కాల్ ఉన్నారు. మనోజ్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. మనోజ్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, మీరు అధికారంలోకి వచ్చినందుకు. మోడీ గారికి మూడోసారి ప్రధాని అయినందుకు, మళ్ళా రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినందుకు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అండి, రాష్ట్రం ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. చాలా మంది 20 సంవత్సరాలు అంటున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ రకంగా మద్దతు ఇస్తుంది? అంటే స్పెషల్ స్టేటస్ కానీ, ఆ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ కారిడార్, ఇవన్నీ ముగిసిన అధ్యాయాలే. కానీ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, క్యాపిటల్ కి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అనేది నా ప్రశ్న అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయిందన్నది మాత్రం వాస్తవమే. ఇది అందరూ గుర్తించినారు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున కూటమికి మద్దతు పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి మాకు అధికారాన్ని చేతిలోకి ఇచ్చారు. ఇప్పుడు బాధ్యత కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత డెఫినెట్గా ఉంది. మీరు గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా చాలాసార్లు ఈ రాష్ట్రానికి సాయం చేసే ప్రయత్నం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మమ్మల్ని విమర్శించారు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు సాయం చేస్తూ ఉన్నారు, ఎందుకు సాయం చేస్తున్నారు, వాళ్ళకి లోపాయికార ఒప్పందం ఉంది, అది ఇదని చెప్పేవాళ్ళు. నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, ఏమండి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి అవినీతికి కానీ వాళ్ళు చేసే తప్పుడు పనులకి ఎప్పుడూ సమర్థించే ప్రశ్నే లేదు. కాకపోతే వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి, హక్కుగా రావాల్సినటువంటి లేదా సాయంగా రావాల్సినటువంటి నిధులు ఆగిపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సాయం చేయాల్సిన పరిస్థితి. మేము కూడా పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉంటాము అనే విషయాన్ని కూడా చెప్పాను నేను. తర్వాత ఆ ఆరోపణలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వీలైనంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మేము కూడా బాధ్యులుగా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిజ్ఞలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళం. సో తప్పనిసరిగా మీరు రాబోయే రోజుల్లో చూస్తాను. నేను ఈ అంశం ఆ అంశము అని చెప్పలేను, కానీ ప్రతి ఒక్క అంశాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అన్ని మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి, ఇప్పుడు మనకు సుమారుగా 25 మంది మంత్రులు, 24 మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ 24 మంత్రులు నిర్వహించేటువంటి అన్ని శాఖల్లో కూడా తప్పనిసరిగా ఇతోధికంగా బ్రహ్మాండమైన నిధులు ఇక్కడికి తెప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మాత్రం మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నానండి.